ప్రతి భూ యజమానికి భూ ఆధార్ ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సర్వే నెంబర్‌లతో, ఖాతాలతో పట్టా పాస్ పుస్తకాలున్నాయి. మళ్ళీ అవి ఏమవుతాయి? ఇప్పుడు భూభారతిలో 2 నంబర్ల గురించి మాట్లాడుతున్నాం. భూధార్ నంబరు, భూధార్ కార్డు. మనం ఇంతకుముందు మాట్లాడుకుందేమో ప్రతి కమతానికి భూధార్ నంబరు. ఒక రైతుకు 4 చోట్ల భూమి ఉంటే 4 నంబర్‌లొస్తాయి. ఇప్పుడు మీకు ఊర్లో ఒక 4 చోట్ల పార్సెల్స్ ఉన్నాయంటే ఎన్ని ఎన్ని కమతాలుంటే అన్ని భూధార్ నంబర్‌లొస్తాయి. అంటే సర్వే సబ్ డివిజన్ నంబర్ స్థానంలో భూధార్ నంబర్ వస్తది. అది మనం కొత్తగా కొలతలు కొలిసి అక్షాంశాలు, రేఖాంశాలు ఫిక్స్ చేసి ప్రతి కమతానికి ఒక నంబర్ ఇస్తాం. హ్మ్. భూధార్ కార్డ్ ఏంటంటే మీకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఆ నంబర్లన్నీ కలిపి ఒక కార్డులో మనకెట్లయితే ఆధార్ కార్డు ఉందో అట్లాగే భూధార్ కార్డు. ఆ అన్ని కమతాల వివరాలన్నీ కూడా ఒకే కార్డులో వస్తాయి. ఒకటే కార్డ్‌లో. దాన్నే మనం భూధార్ కార్డ్ అంటున్నాం. ఇది పాస్ పుస్తకం స్థానంలో భూధార్ కార్డు. ఇప్పటికైతే పాస్ పుస్తకాలు రద్దు కావు గానీ, పాస్ పుస్తకం ఉన్న ప్రతి వ్యక్తికి భూధార్ కార్డ్ ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో పట్టా పాస్ పుస్తకాలకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఇది లేదు. కొత్తగా జారీ అవుతుంటాయి. ఎన్ని పట్టా పాస్ పుస్తకాలు, కమతాలుంటాయో భూ ఆధార్ కార్డులో ప్రతి ఉంటాయి. మనిషికి ఒక భూధార్ కార్డు అసలు అన్ని వివరాలు ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు ఎట్లానో భూధార్ కార్డు అట్లా. మీకు ఎన్ని కమతాలున్నా దాంట్లో నమోదు అయిపోతూ వస్తుంటాయి. ఈ భూధార్ కార్డులో కూడా 2 రకాలు ఉన్నాయి. టెంపరరీ భూధార్ కార్డు, పర్మనెంట్ భూధార్ కార్డు అని 2 చెప్తుంది భూభారతి చట్టం. పర్మనెంట్ భూధార్ కార్డు ఎప్పుడు వస్తుందంటే మీ భూమిని కొలిసిన తర్వాత అంటే రీసర్వే జరిగి సర్వే రికార్డు వచ్చిన తర్వాత వచ్చేదేమో పర్మనెంట్ భూధార్. అంటే అలా కొలతలు కూడా వస్తాయి. టెంపరరీ భూధార్ కార్డు ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడు ఉన్న రికార్డుల ఆధారంగా మీకు ఏ సమస్య లేకుండా పాత రికార్డు, కొత్త రికార్డు టాలీ అయ్యి అన్నీ బాగుంటే ఒక టెంపరరీ భూధార్ కార్డు ఇస్తారు. ఈ టెంపరరీ భూధార్ కార్డులో కొలతలు ఉండవు. కేవలం రికార్డు ఆధారంగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరరీ భూధార్ కార్డు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక మరో రకమైన భూ రికార్డుల ప్రక్షాళన. మీకు టెంపరరీ భూధార్ కార్డు ఇవ్వాలంటే పాత రికార్డు ఏముంది, ధరణి ఏముంది, భూభారతిలో ఏముంది, పాతది ఏముంది అన్నీ వెరిఫై చేస్తే అన్నీ సక్రమంగా ఉంటే ఒక కార్డు వస్తుంది. లేకపోతే కార్డు రాదు. కార్డు రాదు అంటే సమస్య ఉన్నట్టు కింద లెక్క. సో రాబోయే రోజులలో ప్రతి భూ యజమానికి ఒక టెంపరరీ భూధార్ కార్డు, దీర్ఘకాలికంగా ఒక శాశ్వత భూధార్ కార్డు రాబోతుంది.